అందరికీ నమస్కారం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జాతీయ పండగల్ని అద్భుతంగా నిర్వహించాలని, స్వతంత్ర దినోత్సవాన్ని, గణతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతంగా చేయాలని, తనొక గొప్ప దేశభక్తుందని ప్రకటించుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక డొల్ల జీవో జారీ చేశారు. నిధులు లేని జీవోని జారీ చేశారు. ఒక ఆర్భాటపు ప్రచారానికి ఒక డొల్ల జీవోని జారీ చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రకటన జారీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. మీరు 20 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయలేనటువంటి పవర్ లేనటువంటి ముఖ్యమంత్రి గారా మీరు? దీనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని, గణతంత్ర దినోత్సవ వేడుకల్ని అద్భుతంగా నిర్వహించండి. గతంలో మైనర్ పంచాయతీలకు 100 రూపాయలే బడ్జెట్ ఉంది, మేజర్ పంచాయతీలకు 200 రూపాయల బడ్జెట్ ఉంది. ఇక నుంచి మేమే నిధులు పంపిస్తాం. మైనర్ పంచాయతీలకైతే 10,000, మేజర్ పంచాయతీలకైతే 25,000 నిధులు మంజూరు చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటన జారీ చేశారు. మీ ప్రకటన అందరూ కూడా స్వాగతించారు. కానీ జీవో నెంబర్ 450 మీరు విడుదల చేసిందే పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 450 ఆగస్టు 9, 2024న విడుదల చేశారు. ఈ జీవోలో చాలా స్పష్టంగా ఉంది, ఖర్చులన్నీ కూడా పంచాయతీ జనరల్ ఫండ్స్ నుంచే భరించాలని. పంచాయతీ జనరల్ ఫండ్స్ నుంచి భరించేలాగా మీరు కొత్తగా చెప్పేది ఏముంది? ప్రతి ఏడాది వేడుకల్ని జనరల్ ఫండ్స్ నుంచే చేస్తారు. ఇంకా దాని మీకు ప్రచారం ఎందుకు? ఈ జీవోలో ఎక్కడైనా సరే ఒక 20 కోట్లో 25 కోట్లో స్వతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవ వేడుకలకి మంజూరు చేస్తున్నామని ఉందా? జనరల్ ఫండ్స్ అంటే ఆ పంచాయతీకి పన్నుల ద్వారా, ఇతర మార్గాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం. అక్కడ ఆ జనరల్ ఫండ్స్లో వచ్చేటువంటి ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది అక్కడ ఉండేటువంటి సర్పంచ్, సెక్రటరీ, బోర్డు మెంబర్స్ తీర్మానం చేస్తారు. కానీ మీరు ఏం చెప్పారు? మేము నిధులు పంపిస్తాం. మైనర్ పంచాయతీకి 10,000 అని చెప్పారు, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయల నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఎక్కడన్నా ఆ మాట ఈ జీవోలో ఉందా? దీనికి సమాధానం చెప్పండి. అనేక సందర్భాల్లో మీరు జాతీయ జెండా పట్టుకొని ర్యాలీల్లో ముందుకెళ్ళేవాళ్ళు. మరి మీ దేశభక్తి ఈ రోజున శంకించాల్సి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదేదో నేను సొంతంగా మాట్లాడట్లేదు. మీరే వీడియోలు విడుదల చేశారు. 10,000 ఇస్తాం, 25,000 ఇస్తామని. ఎక్కడ, ఎప్పుడు ఆ నిధులు మీరు ఆ గ్రామ పంచాయతీలకు పంపిస్తారో మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ఏదో ప్రచారం వస్తుంది, అందరి ముందు ఏదో మాట్లాడదాం, ప్రజలను పక్కదారి పట్టిద్దాం అనుకుంటే అట్లాంటి కుదరవని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. నిజంగా మీకు దేశభక్తి ఉంటే మీరు వెంటనే ఈ జీవోని మార్పు చేయండి. మార్పు చేసి ఇందులో మీకు పవర్ ఉంటే 20 కోట్లో 25 కోట్లో జాతీయ పండగలకి కేటాయించామని మార్పు చేయండి. సుమారు 13,000 పంచాయతీలకి మీరు నిధులు మంజూరు చేసేటువంటి ప్రయత్నం నిజంగా చేయండి. అంతేగాని జనరల్ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టుకోండి అని ఉచిత సలహాలు ఇచ్చడానికి జీవోలు జారీ చేయొద్దని కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తా. మీరు ఖచ్చితంగా దేశభక్తుడైతే మీరు జాతీయ పండుగలకి నిధులు కేటాయించండి, ఆయా పంచాయతీల ఖాతాలకి జమ చేయండి. లేకపోతే మీరు ప్రజలకి క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేమైతే కోరుతాము.